మరి ఈరోజు నేను అంశంగా దేవుని ఉగ్రత అనే అంశాన్ని మీ ముందుకు తీసుకురావాలని కోరుతా ఉన్నాను, ఆశపడతా ఉన్నాను. దేవుని ఉగ్రత, దేవుడు తన ఉగ్రతను ప్రజల మీద కుమ్మరించబోతా ఉన్నాడు. మరి దేవుడు జాలి కలిగిన దేవుడని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ప్రేమ కలిగిన దేవుడని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. మరి ఉగ్రత ఎందుకు మనిషి మీదకి వస్తుంది, దేవుని ఉగ్రత మనిషి మీదకి ఎందుకు వస్తుంది అని చెప్పేసి మనం అనుకోవచ్చు. కానీ ఆయన జాలి కలిగిన వాడే, ప్రేమస్వరూపే. 2025 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు ప్రేమస్వరూపిగా భూమి మీదకి వచ్చారు. వచ్చి ఆయన మన కోసం తన యొక్క జీవితాన్ని ప్రాణంగా పెట్టారు. ఆయన యొక్క శిలువలో ఆయన రక్తాన్ని కార్చి ఆయన ప్రాణాన్ని మన కొరకు పెట్టారు ఆయన. కనుక ప్రతి ఒక్కరూ రక్షించబడాలి, ప్రతి ఒక్కరూ ఆయన రక్తంలో కడగబడాలి, ఆయన వాక్యానికి లోబడాలి అని మరి ఆయన తన యొక్క జీవితాన్ని మన కొరకు దారబోశారు. ఆయన సమాధిలో పెట్టబడి 3వ దినాన తిరిగి లేచి ఆయన తండ్రి దగ్గరకు వెళ్ళారు. అయితే ఆయన పడిన కష్టం, ఆయన కార్చిన రక్తం, ఆయన పడిన ప్రయాస మనం గుర్తెరిగి యేసుక్రీస్తు ప్రభుని మన రక్షకునిగా అంగీకరించాలి. ఒకవేళ అంగీకరించకపోతే ఆయన 2వ రాకడలో ఆయన ఎలా వస్తున్నాడంటే కొదమ సింహము వలె వస్తున్నాడని పరిశుద్ధ గ్రంథము మనతో మాట్లాడుతూ ఉంది. మరి ఈసారి ఎందుకు వస్తున్నాడు? రక్షించబడిన వారిని తన యొద్దకు ఉండడానికి, తీసుకుని వెళ్ళడానికి ఆయన రాబోతున్నాడు. రక్షణ లేని వారికి శిక్షను విధించడానికి ఆయన వస్తూ ఉన్నాడు. మార్కు సువార్తలో వ్రాయబడిన ప్రకారంగా ప్రియులారా, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడునని యేసు ప్రభువారే స్వయంగా చెప్పారు. నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష. ఏంటి ఆ శిక్ష? నరక శిక్ష. అందుకని ఆ శిక్ష నుండి తప్పించడానికే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మన కొరకు తన యొక్క జీవితాన్ని మన కొరకు అర్పించారు. కనుక మరి ఈ సమయంలో మనము ఈ వాక్యాన్ని మనం గమనించి మరి చక్కగా భక్తిగా మనం దైవ సన్నిధిలో మనం నడుచుకోవాలని దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. అందుకనే ఇక్కడ మనము పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే రోమీలు రాసిన పత్రిక అందరూ చూడాలి, 2వ అధ్యాయంలో ఒక మాట వ్రాయబడింది. చూడండి, రోమీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5, 6 వచనాలు చదవండి. మీ కాఠిన్యమును మార్పు పొందని మీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. అందుకని పిల్లరా, ఇక్కడ వ్రాయబడిన మాట 2వ అధ్యాయం మొదటి నుంచి మనం చదివితే, కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనను సరే నిరెత్తురుడవై ఉన్నావు. దేని విషయములో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్తుడువని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలయనగా తీర్పు తీర్చు నీవు అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? అట్టి కార్యములను చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చు, వాటిని చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకొందువా అనుకొందువా అని వ్రాయబడింది. అంటే మనుషులు ఏం చేస్తారట? మనుషులకు తీర్పు తీరుస్తారంట.
అందుకని యేసుప్రభు వారు పౌలు గారి ద్వారా మాట్లాడుతూ, నీవు దేని విషయములో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకొనుచున్నావు. అంటే అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, అలా ఉండాలి, ఇలా ఉండాలని తీర్పు తీర్చే మనమే మరలా బయటకు వచ్చేసిన తర్వాత మనం ఏం చేస్తాం? అదే ప్రకారంగా ప్రియులారా మనం ఏం చేస్తాం? నడుస్తూ ఉంటాం. కానీ వాక్యం ఏం చెప్తుంది? ఎదుటివానికి తీర్పు తీర్చే మనం కూడా ఏం చేయ బయటకు వచ్చేసిన తర్వాత ఆ ప్రకారంగా మనం నడవాలి. ఎదుటివారికి తప్పు చేయకూడదు, పొరపాటు చేయకూడదు చెప్తున్న మనము బయటకు వచ్చి అదే పొరపాటు చేస్తే నీ తీర్పును బట్టే నీవు ఎక్కడికి వస్తావని చెప్తుంది దేవుని యొక్క వాక్యం. దేవుని తీర్పులోనికి నీవు వస్తావు, దేవుని తీర్పులోనికి వస్తావు. అంటే మన తీర్పులు ఎలా ఉంటాయి? అన్యాయంగా ఉంటాయి. మన తీర్పులు ఎలా ఉంటాయి? అన్యాయంగా ఉంటాయి. మరి దేవుని తీర్పు ఎలా ఉంటుంది? దేవుని తీర్పు న్యాయమైనది. దేవుని తీర్పు న్యాయమైనది. దేవుని తీర్పు న్యాయమైనది. మన తీర్పులు ప్రియులారా మనుషులను మరి కోర్టుల్లో మనం చూస్తే, ఇప్పుడు కీడు జరిగిన వానికి ఏమన్నా వారు న్యాయంగా మాట్లాడతారా అంటే, అన్యాయం జరిగిన వానికి న్యాయాన్ని తీరుస్తారంటే తీర్చరు. అన్యాయం చేసిన వాడు లాయర్లకు డబ్బు పెట్టేస్తాడు, జడ్జికి డబ్బు పెట్టేస్తాడు. దాన్ని బట్టి ఏం చేస్తారు? వాళ్ళు చాలా అన్యాయంగా వారు తీర్పు తీరుస్తారు. న్యాయం జరగదు. డబ్బు లేని వాడికి కోర్టులో న్యాయము జరగదు. కోర్టులో ఏంటండి, మనుషుల ముందు కూడా న్యాయం జరగదు. అందుకని డబ్బున్నవాని పక్షంగానే, హంగున్నవాని పక్షంగానే, లేకపోతే ప్రియులారా మరి బలగం ఉన్న వాని పక్షంగానే ప్రియులారా చాలామంది మగ్గు చూపుతూ ఉంటారు. కనుక లోక సంబంధంగా తీర్పులు అనేవి చాలా అన్యాయంగా తీర్చబడుతున్నాయి. కానీ ఇక్కడ దేవుని తీర్పు ఎలా ఉంటుంది? 5వ వచనము, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. నీ కాఠిన్యమును అంటే అర్థం ఏంటి? ఎదుటివానికి తీర్పు తీర్చే మనము బయటకు వచ్చి కఠినంగా ప్రియులారా మనం నడుస్తూ ఉంటాం, కఠినంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం, కఠినంగా ప్రియులారా మనం వ్యవహరిస్తూ ఉంటాం. అందుకని దేవుడు ప్రియులారా ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటయా అంటే పౌలు గారి ద్వారా, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి. మరి ఎదుటివానికి తీర్పు తీర్చే మనం కూడా ఏం చేయాలి? మనం కూడా మారాలి. మన జీవితంలో మనం మారకపోతే, మారకుండా ఇప్పుడు ఆల్కహాలు సేవించేవాడు, విన్నారండి? ఆల్కహాలు సేవించేవాడు, ఆల్కహాలు ఎవరైతే తాగుతున్నారో వారి దగ్గరికి వెళ్ళారే తాగుద్రా తప్పు అని చెప్తే అది న్యాయంగానే ఉంటుందా? చెప్పండి. గాంధీ గారి దగ్గరికి వెళ్ళి, మహాత్మా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి ఒక తల్లి ఇట్లా చెప్పిందంట. ఏమని? అయ్యా, మీరంటే నా కుమారుడికి చాలా ఇష్టం, కానీ వాడు చాలా బలహీనుడిగా ఉన్నాడు ఈ విషయంలో. ఏంటి, ఏ విషయం అని చెప్పాడంట. బెల్లం తినొద్దంటే బెల్లం తింటున్నాడు. దయచేసి మీరు ఒక్క మాట చెప్తే నా కుమారుడు బెల్లం తినకుండా ఆగిపోతాడయ్యా, ఒక్క మాట చెప్పండి అని చెప్పేసి తల్లి వెళ్ళి ప్రాధేయపడిందంట మహాత్మా గాంధీ గారి దగ్గర. ప్రాధేయపడితే ఆయన ఏమన్నారు తెలిసిన? అమ్మా, ఒక 3 రోజులు ఆగి రమ్మన్నారంట. నీ కుమారుని తీసుకుని ఒక 3 రోజులు ఆగి నా దగ్గరకు రమ్మని గాంధీ గారు చెప్పారంట. చెప్తే ఈవిడ అలాగే వెళ్ళిపోయింది. 3వ రోజున కుమారుని తీసుకుని గాంధీ గారి దగ్గరకు, మహాత్మా గాంధీ గారి దగ్గరకు వచ్చారు. వస్తే, అయ్యా కుమారుని తీసుకొచ్చాను, కాస్త మీరు చెప్పండి అంటే అప్పుడు చెప్తున్నాడంట, అరే నానా, బెల్లం తినకూడదు, రోజు బెల్లం తింటున్నావంట, బెల్లం తినడం వల్ల కడుపుకు చాలా ఇబ్బంది కలుగుతుంది, కానీ బెల్లం తినొద్దు అని చెప్పాడంట. అలాగే తాతయ్య గారు అని చెప్పేసి, ఈ రోజు నుంచి మీరు చెప్పారు కదా నేను మానేస్తానని చెప్పేసి ఆ బుడ్డోడు ఏం చేశాడు? గాంధీ గారి దగ్గర ఒప్పందం అయ్యాడు. ఆశ్చర్యం వేసింది ఆవిడికి ఆశ్చర్యం వేసింది తల్లికి. ఈ మాట చెప్పడానికి 3 రోజులు ఎందుకు టైం తీసుకున్నాడు ఈయన?
ఈ ఒక్క మాట చెప్పడానికి, నాన్న బెల్లం తినకూడదు మానేయి అని చెప్పడానికి, ఈ ఒక్క మాట చెప్పడానికి 3 రోజులు టైం ఎందుకు తీసుకున్నాడు అని చెప్పేసి ఏమైనా సరే అడగాలని చెప్పేసి గాంధీ గారిని అడిగిందంట. అయ్యా, ఈ ఒక్క మాట చెప్పడానికి మీరు ఇంత టైం ఎందుకు తీసుకున్నారు 3 రోజులు అంటే, అమ్మా నాకు కూడా బెల్లం తినే అలవాటు ఉంది. నేను మానకుండా వాడికి చెప్తే అది పని చేయదు. అందుకని నేను మానేసి వాడికి నేను చెప్తే వాడు మారతాడు అని చెప్పేసి, అందుకని నేను ఈ 3 రోజుల నుంచి బెల్లం తినకుండా మానివేశాను. అందుకని నీ కుమారుడికి విషయం చెప్తున్నాను అని గాంధీ గారు పిల్లల చెప్పడం జరిగిందంట. అందుకని పిల్లల తీర్పు తీర్చే మనము, బయటకు వెళ్ళి తీర్పులు తీర్చే మనము ఏం చేయాలి? మనం కూడా మార్చుకోవాలి. కొన్ని మనలో చాలా బలహీనతలు ఉంటాయి, మనలో చాలా ఇబ్బందులు ఉంటాయి పిల్లరా. వాటన్నిటినీ మనము మార్చుకొని మనం ఏం చేయాలంట? దైవ సన్నిధిలో ముందుకు సాగాలి. అలా నీవు మార్చుకోకుండా ఇతరులకు తీర్పు తీరుస్తున్న నీవు బయటకు వచ్చి కఠినంగా నీవు జీవిస్తున్నావు, కఠినంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు, నీవు దేవునికి భయపడకుండా దేవునికి లోబడకుండా నీవు జీవిస్తున్నావు. అందుకనే అక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటయ్యా అంటే, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని మనం మార్పు చెందాలి. ఈ తీర్పు ఎవరికి, ఈ ఉగ్రత ఎవరి మీదకి వస్తుందంట? మార్పు చెందని వారి మీదకి వస్తుంది. దైవ సన్నిధికి వస్తున్నాం, వాక్యాన్ని వింటున్నాం, దైవజనుడు అలా చెప్తున్నాడు, ఇలా చేయకూడదు నేను అని మనసులో అనుకుంటున్నావు. మళ్ళీ బయటికి వెళ్ళి అదే ప్రకారంగా నీవు నడుస్తున్నావు. ఇప్పుడు అలాగ జీవించేవారు మారినట్ట? ఇక్కడేమో చేయకూడదు తప్పు, దైవజనుడు చెప్పిన ప్రకారంగా నడవాలి అని అనుకుంటాం. మరలా బయటికి వెళ్ళిపోయిన తర్వాత అదే ప్రకారంగా నడుస్తుంటే ఆ వ్యక్తి మారనట్ట చెప్పాలి. సినిమాలు చూడకూడదని దైవజనులు చెప్తున్నారు, సీరియళ్ళు చూడకూడదని దైవజనులు చెప్తున్నారు. నేను చూడకూడదు మానివేయాలి అని చెప్పేసి ఇక్కడ అనుకుంటావు. బయటికి వెళ్ళిన తర్వాత మరలా నీ ఇంటికి వెళ్ళిన తర్వాత అదే విధానంలోనే ఉంటున్నావు. ఇక్కడ విన్నావు, ఇక నేను చూడకూడదు, అలా చేయకూడదు అని అనుకుంటున్నావు. ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా అదే సన్నివేశాలను పిల్లలు నీవు చూస్తూ ఉన్నావు. అంటే హృదయం ఏమైపోతుంది? కఠినమైపోతుంది. దేవుని మాటకు ప్రియులారా విలువ ఇవ్వట్లా. దేవుని మాటకు విలువ ఇవ్వకపోవటం వల్ల హృదయము కఠినపరచబడుతుంది. అందుకని ఎవరి మీదకి ఈ ఉగ్రత వస్తుందంటే, దేవుని ఉగ్రత ఏవండి, హృదయాన్ని కఠినపరుచుకున్న వారి మీదకి దేవుని న్యాయమైన తీర్పు అనగా దేవుని ఉగ్రత వస్తుందంటండి. ఆయన తీర్పు అనేది న్యాయబద్ధమైనది, ఆయన ఉగ్రత అనేది న్యాయబద్ధమైనది. అందుకని నిన్ను మార్చడానికి దైవజనుని ద్వారా దేవుడు ఎన్నో విషయాలు నీకు తెలియజేస్తా ఉన్నాడు. దేవుడే డైరెక్ట్గా వచ్చి నీతో మాట్లాడు సుమి, దేవుడే డైరెక్ట్గా వచ్చి నీతో మాట్లాడు. ఎవరితో మాట్లాడతారు? దేవుని సమక్షంలో నిలబడిన దైవజనుని ద్వారా దేవుడు నీతో మాట్లాడతారు. దైవ సేవకుని ద్వారా దేవుడు హెచ్చరిస్తారు. దైవజనుని ద్వారా పిల్లల దేవుడు నీతో మాట్లాడతారు. నిన్ను సరిచేయడానికి, సరిదిద్దడానికి ఆయన వాక్య ప్రత్యక్షత నీకు బయలుపరచబడతాడు. అందుకని హృదయాన్ని కఠినం చేసుకోకూడదు. హృదయాన్ని కఠినం చేసుకోకుండా దేవునికి లోబడి మారు మనసు పొందాలి. దేవుని న్యాయమైన తీర్పులో నుంచి మనం తప్పించబడాలంటే, దేవుని ఉగ్రతలో నుంచి మనం తప్పించబడాలంటే మనం ఏం చేయాలంట? హృదయాన్ని కఠినపరుచుకోకుండా నీ హృదయాన్ని మార్చుకుని దేవునికి నీవు లోబడినట్లయితే ఆయన ఏం చేస్తాడంటండి? తప్పక నీ జీవితంలో ఆయన మేలు చేస్తాడు. అందుకనే 6వ వచనంలో ఏం రాయబడింది? ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున
వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడంట ఆయన. నేను ఏ రీతిగా నడిచానో నా క్రియలను బట్టి నాకు ప్రతిఫలం వస్తుంది. మీరు ఏ రీతిగా నడిచారో మీ క్రియలను బట్టి దేవుడిని మీకు ప్రతిఫలము. క్రియ అంటే ఏంటి? పని. అమ్మా వింటున్నారా? క్రియ అంటే ఏంటి? పని. మనం చేసిన పనులన్నిటిని బట్టి దేవుడు మనకు తీర్పు తీరుస్తాడంటండి. ఏమండి? దేవుడు మనకు తీర్పు తీరుస్తాడు. అందుకనే కాలు జారితే తీసుకోవచ్చంట, కానీ మాట జారితే, నోరు జారితే తీసుకోలేము. అది నిలిచిపోద్ది. కాలు జారినా తీసుకోవచ్చు, కానీ నోరు జారితే, మాట జారితే. అందుకని మన నోటిని జాగ్రత్తగా ఉంచుకోవాలి. నీకు నోరుందని చెప్పేసి నువ్వు ఏది పడితే అది, ఎవరిని పడితే ఏది పడితే అది మాట్లాడకూడదు. నీ మాటను బట్టి తీర్పు ఉంటుంది నీకు. పరిశుద్ధ గ్రంథములో దేవుడు వ్రాశాడు. అందుకని అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ కొంతమంది చెప్తూ ఉంటారు, గొడవలు పెడతా ఉంటారు. మాట చాలా గొడవలకు కారణమవుద్దండి. ఒక్కొక్క మాట ఎవరిని గురించి ప్రియులారా మనం చెప్పుకోవడానికి మనం అర్హులం కాదు. ఎవరిని ప్రియులారా మనం ఎంచకూడదు, ఆ యోగ్యత మనకు లేదు. కనుక క్రీస్తు ప్రభుని అంగీకరించిన మనము నీ క్రియలను బట్టి ఆయన నీ మీదకి దేవుని ఉగ్రతను పంపిస్తాడు గనక, తీర్పులో నేను నిలబెడతాడు గనక నువ్వేం చేయాలి? నీ నోటిని జాగ్రత్తగా ఉంచుకోవాలి, నీ హృదయాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. నిన్ను నీవు కఠినపరుచుకోకూడదు. దేవునికి నీవు లోబడాలి, దేవునికి నీవు విధేయత చూపించాలి. మనలో భేదాలు ఎందుకు వస్తున్నాయి? మనలో కలహాలు ఎందుకు వస్తున్నాయి? నోరు సరిగా అదుపులో పెట్టుకోపట్టును బట్టే కదా. నోరు అదుపులో ఉండదు ప్రియులారా. ఏది పడితే అది మాట్లాడతాం, ఎక్కడ ఏది చెప్పాలో అది చెప్తాం, ఎవరితో ఏది చెప్పాలో అది చెప్తా ఉంటాం. అసలు చాలా దాన్ని రిజెక్ట్ చేయాలి మనం. ప్రభువా, అలాంటి మాటలు నా నోట వద్దు ప్రభువా. తల్లికి చెప్తాం, పిల్లకి పిల్లకి చెప్తాం, భర్తకు చెప్తాం, కొడుకు చెప్తాం, బయట వాళ్ళకి చెప్తాం. ఇది ఎంత ప్రియులారా నష్టానికి గురి చేస్తాం. మనుషుల మధ్యలో ఉన్న స్నేహాలను కూడా ప్రియులారా విడదీస్తుంది, ఆత్మీయతను ప్రియులారా విడదీసేస్తుంది, ఆప్యాయతలను ప్రియులారా విడదీసేస్తుంది. మనుషులు మనకు చేసిన మేలును కూడా ప్రియులారా మరిచిపోయేటట్లుగా చేస్తుంటండి. అందుకనే మన క్రియలు బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. నీ నోరును అదుపులో పెట్టుకోవాలి. ఏది పడితే అది మనం దైవజనుడిని ఏది పడితే అది మాట్లాడకూడదు. దేవుని యొక్క సేవకుని నీవు ఎవరైనా సరే, నేనే కాదు, ఏ దైవజనుడిని పిల్లరా మనం మాట్లాడకూడదంటండి. ఎట్లా చెప్తున్నారు, ఆ దైవజనుడు ఇట్లా చేశాడు కనుక ఆయన మీదకి మా ఉసురు కొట్టింది అంటున్నారు. వెంటనే చెప్పాను, తప్పు, మీరు మాట్లాడేది చాలా తప్పు. అట్లా మనం మాట్లాడకూడదు, అలా మనం మాట్లాడకూడదు. ఎందుకని? ఆయన దైవజనుడు, ఆయన దేవుడు పిలిస్తే వచ్చాడు, దేవుడు పిలిస్తే సేవ చేస్తున్నాడు. కనుక దైవజనుడిని నీవు అనడానికి నీవు నీ చెయ్యి ఎత్తకూడదు, నీ నోరు ఎత్తకూడదు. అందుకని దైవజనునికి ఎంత ఆధిక్యత దేవుడిచ్చాడు. మిమ్మును ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్టే అన్నాడు. సేవ చేయు వారి పాదములు పర్వతముల మీద సుందరాలని చెప్పాడు. అందుకనే వాస్తవికతలు పిల్లల తెలుసుకోకుండా మనం ఏది పడితే అది ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి మనం ఆ మాటలు మనం వినకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక దైవజనుడినే కాదు, ఒక తోటి సహోదరి, రక్షించబడిన పరిశుద్ధంగా బ్రతుకుతున్న ఒక సహోదరిని కూడా నీవు నోరు జారకూడదు, ఆవిడ గురించి చెడ్డ ప్రచారం చేయకూడదు. ఇదంతా నీ హృదయ కాఠిన్యమును బట్టే ఇవన్నీ వస్తున్నాయి. అందుకనే హృదయము నిండి ఉన్న దాన్ని బట్టంట నోరు మాట్లాడద్దంట. ఏమండి? హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడద్ది. అందుకని ప్రియులారా, విస్తారంగా ఎవరితో మనం మాట్లాడకూడదు. విస్తారమైన మాటల్లో దోషముండక మానదు. ఏమండి? మనం చాలా విస్తారంగా మాట్లాడుతూ ఉంటాం.
అలా ప్రార్థనలో ఉంటావా? ప్రార్థనలో అలా మాట్లాడతావా నువ్వు? ప్రార్థనలో అలాగా పిల్లరా ఉంటావా నువ్వు? ప్రార్థనలో ఉండవు. అసలు కబుర్లు చెప్తే అసలు ఎంత చెప్తా కూర్చుంటామో. చాలా జాగ్రత్త. నీ మాటలు చాలా అనర్థాలకు దారితీస్తాయి. ఇదంతా ఎలా జరుగుతుందంటే నీ వాక్యాన్ని విస్మరిస్తున్నావు, దేవునిని విస్మరిస్తున్నావు, దేవుని వాక్యాన్ని విస్మరిస్తున్నావు. నేను రక్షించబడ్డాను, ఇలాగ ఉండకూడదనే ఆలోచన అవగాహన లేకుండా మనం ప్రవర్తించుట వలన ఇలాంటి పరిస్థితులు పిల్లల మన జీవితాల్లో తలెత్తుతున్నాయి. అందుకనే నీ హృదయ కాఠిన్యము, నీ హృదయం కఠినమైపోయిందా? కాఠిన్యమైన వారి మీదకి దేవుని న్యాయమైన తీర్పు వస్తుంది. దేవుని ఉగ్రతకు వారు గురైపోతారు. మరి ఉగ్రత పాలవడానికి దేవుడు మనల్ని పిలిచింది ఏమా? ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడు? ఎందుకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు? చెప్పాలి, మీరు చెప్పాలి. ఎందుకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు? ఉగ్రత నుండి తప్పించబడుటకే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మరి అలాంటి మనము ప్రియులారా దేవుని ఉగ్రతకు గురైపోతున్నాం మన హృదయ కాఠిన్యమును బట్టి. అందుకని కఠినత్వాన్ని తొలగించుకొని మృదువైన మాటలు మాట్లాడుతూ, అందరితో స్నేహభావంగా ఉంటూ, సహోదర ప్రేమ కలిగి ఉంటూ మనం ప్రియులారా క్రీస్తుని మన క్రియలలో అనేక మందికి మనం చూపించాలట. ఎవరిని చూపించాలి? మనం క్రీస్తుని మన క్రియలలో ప్రియులారా మనలో అనేక మందికి ప్రియులారా మనం చూపించాలి. రెండవదిగా ప్రియులారా ఆయన చెప్తూ ఏమన్నారంటే చూడండి, కొలసీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదివితే 5-6 వచనాలను మనం చదివితే చదువమ్మా. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును అని వ్రాయబడింది. ఏమన్నాడు అక్కడ? పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటిరి అని ప్రియులారా వ్రాయబడింది. ఇది ఎవరి మీదకి ఈ ఉగ్రత వస్తుందంటండి? పాప సంబంధమైన కార్యాలలో జీవించే వారి మీదకి ఈ దేవుని ఉగ్రత వస్తుందంటండి. ఏంటి అది? అక్కడ వాక్యం ఏం చెప్తుంది? మొదటి నుంచి మనం చదివితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే కానీ అక్కడ పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. ఇప్పుడు మనం ఎవరు అంట? రక్షించబడిన వారందరూ ఎవరు? క్రీస్తుతో కూడా లేపబడిన వారు. మాట్లాడండి అమ్మా, మాట్లాడండి. ఎవరంట? మనం అందరం ఎవరు? క్రీస్తుతో కూడా లేపబడిన వారు. క్రీస్తుతో కూడా లేపబడిన వారు దేన్ని వెదకాలి? పైనున్న వాటినే వెదకాలి. పైనున్న వాటి మీదనే మనసు పెట్టాలి. పైనున్నవి ఏమున్నాయి? పైన ఏమున్నాయి పాస్టర్ గారు? నక్షత్రము, సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ ఉన్నాయి. ఆకాశము, మేఘాలు, అవి కాదు. పైన మహారాజు ఉన్నారు, పైన మహిమ ఉంది, పైన దేవుని రాజ్యం ఉంది, పైన ప్రియులారా దేవుని సింహాసనం ఉంది. అందుకని పైన పరలోక రాజ్యం ఉంది కనుక మనము ప్రియులారా క్రీస్తుతో కూడా లేపబడిన మనము ఏం చేయాలంట? దేని మీద మనసు పెట్టాలంట? పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి అని వ్రాయబడింది. ప్రియులారా అంటూ ఆయన 5వ వచనంలో ఏం చెప్తున్నాడు? కావున భూమి మీదనున్న మీ అవయవములు అనగా జారత్వమును, అపవిత్రతను, కామతురతను, దురాశయను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయాలి. వేటిని చంపివేయాలి? ఏమండి? పౌలు గారు చెప్తున్నారు ఏమని? మీ అవయవములు అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను మీరు చంపివేయాలి. కామాతురతతో మరి పిల్లరా మనం ఉండకూడదు. ఏవండి? ఈ దినాల్లో పిల్లరా కామ క్రోధ
మోహ మదమాత్సర్యాలతో మనుషులు నిండిపోయారు. కామం ఏలుబడి చేస్తూ ఉంది మనుషుల మీద. ఏవండి, జారత్వం, వివాహము కాకముందు చేసే పాపం, వివాహం కాకుండానే కొంతమంది గర్భిణీలు అయిపోతున్నారు. హాస్పిటల్కి వెళితే అబర్షన్లు అయిపోతున్నాయి, ఎన్నో అబర్షన్లు చేసేసుకుంటున్నారు చాలామంది. ఏంటి దుస్థితి? ఈ కామ క్రోధ మోహ మదమత్సర్యాలు మనుషులు ఏలుబడి చేస్తూ ఉన్నాయి. వివాహం కాకుండానే గర్భిణీలు అయిపోతున్నారు. ఏవండి, మొన్న ఒక విషయాన్ని నేను విన్నాను. కర్ణాటకలోనంట ఇంచుమించు పిల్లరా కాలేజీ స్టూడెంట్స్కి, స్త్రీలకు కానీ పురుషులకు కానీ యవనస్తులు కానీ యవనరాండ్రకు కానీ 700 మంది పైనే HIV ఉన్న వాళ్ళు ఉన్నారంటండి. అక్కడ 700 మంది పైనే. అసలు ఆ మాట వినగానే గుండె జల్లుమంది. ఆ 700 మంది పైనే ఉన్న వాళ్ళు వెళ్ళి ఎంతమందికి అంటిస్తారు? దేవుని భయం లేదు మనుషులకు. ఏవండి, కామంతో నిండిపోతున్నారు. కామ క్రోధ మోహ మదమాత్సర్యాలతో నిండిపోతున్నారు. మరి కామం కాకుండా కళ్ళు, ఏమండి, కళ్ళు పైచాచికం వల్ల పిల్లలు 32 మంది 13 సంవత్సరాల అమ్మాయిని రేప్ చేయటం ఏంటండి, పాడు చేయటం ఏంటి? రాజస్థాన్లో ఇటీవల జరిగింది. ఒక డాక్టర్ చదువుతుందంట పాప, 6 పిల్లరా ఆ అమ్మాయిని పాడు చేశారు, చంపివేశారు. కామం చూడండి ఎలా పరుగులు తీస్తుందో. కామం కన్ను మిన్నుగా ఆనకుండా పిల్లరా వాయు వరసలు లేకుండా ప్రవర్తించేటట్లుగా చేస్తూ ఉంది. అసలు వార్తలు వినలేకపోతున్నాం. తండ్రితో కనెక్షన్ పెట్టుకుందంట ఒక అమ్మాయి, అన్నతో కనెక్షన్ పెట్టుకుందంట ఒక అమ్మాయి, అన్న చెల్లి, అన్న తమ్ముళ్ళు, అన్న చెల్లి వివాహం చేసుకున్నారంట. పాపానికి వాయు వరసలు ఉండలేదు. దేవుని భయం లేదు మనుషులకు. కామంతో నిండిపోతున్నారు. కారణం ఏంటయ్యా అంటే ఆయన రాకడలో ఇవన్నీ జరుగుతాయని యేసుప్రభు వారు చెప్పారు. యేసుప్రభు వారు చెప్పారు. అందుకని దేవుని సంఘమై ఉన్న మనము, రక్షించబడిన మనము ప్రియులారు ఎలా ఉండాలి? భూమి మీద మీ అవయవాలను ఏం చేయాలటండి? ఏం చేయాలి? ఏం చేయాలని చెప్పాడు అక్కడ? చదవండి అక్కడ. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశనయను, విగ్రహారాధనయైన ధనాపేక్షను చంపివేయాలి. ఈ అవయవాలను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన సకలేంద్రియములను జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన కన్నులను మనం కాపాడుకోవాలి. మన నోటిని కాపాడుకోవాలి. ఏమంటే మన హృదయాన్ని కాపాడుకోవాలి. మన మనస్సును కాపాడుకోవాలి. మనమే పిల్లరా మనము కాపాడుకోవాలి దేవుల్లో. దురాశయను, ధనాపేక్షను మీరు చంపివేయాలి. ధనాపేక్షతో మనుషులు పరుగులు తీస్తున్నారు. ధనము సంపాదించడానికి పిల్లరా ప్రాణాలు తీసేస్తున్నారు. కిరాయి గోండాలు ఉంటారు. వారు ఎంత అంటారు, ఇంత ఇస్తాను రేపై. ఏమండి, భార్యలు భర్తలను చంపిస్తున్నారు, భర్తలు భార్యలను చంపిస్తున్నారు. ఎంత భయంకరమైపోయింది లోకం, ఎంత భయంకరంగా ఉంది. మీరు చూస్తున్నారు కళ్ళతో. ఈ వార్తలన్నీ పిల్లరా మనం వింటూ ఉన్నాం. నిజమే పిల్లరా, అసలు ఈ లోకం ఎటుపోతుంది అని పిల్లర విధానాలు పిల్లరా మనం చూస్తూ ఉన్నాం. అక్రమాలు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అధికారులు. ప్రజలను చక్కగా పరిపాలించండి అని చెప్తే పిల్లరా అధికారులు ఏం చేస్తున్నారని అధికారాన్ని అడ్డం పెట్టుకుని పిల్లలు నిరుపేదలను అణిచివేస్తున్నారు, కడుపేద వారిని త్రొక్కివేస్తున్నారు. ఏమండి, వాళ్ళు భయంకరంగా పిల్లరా ఎదిగిపోతున్నారు. వాళ్ళు లక్షల కోట్లు పిల్లరా ఎక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళకి? వాళ్ళు కష్టపడి సంపాదిస్తున్నారా? బెంజ్ కారులో తిరగడం, మంచి మంచి ప్యాలెస్ల్లో ఉండటం ఎక్కడి నుంచి వస్తున్నాయి వారికి? ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. డబ్బు కోసం పిల్లరా అన్యాయం చేస్తున్నారు, డబ్బు కోసం పేకలు నొక్కుతున్నారు, డబ్బు కోసం పిల్లరా ఈ దురాశ అనే ఈ ధనము మనిషిని ఏం చేస్తుందంట? పరుగులు తీయిస్తుంది.
అది అన్న, తమ్ముడా, అక్క, చెల్ల, అమ్మ, నాన్న అని చూడలేదు. ఆస్తి పంచలేదని నాకు ఇవ్వడేమో అని చెప్పేసి తల్లిదండ్రులు చంపేశాడంట కొడుకు. ఎక్కడ కూతురు కట్టబెట్టేస్తారో అని చెప్పేసి ఏం చేశాడంటండి, తల్లిని తండ్రిని పిల్లలు చంపేశాడు. డబ్బు కోసం ప్రాణాలు తీస్తున్నారు. సంఘమా, నీవు రక్షించబడిన వ్యక్తివి, నీ అవయవాలు పవిత్రంగా ఉండాలి. ఇదిగో ఎలాగా, నువ్వేం చేయాలట, జారత్వమునకు దూరంగా ఉండాలి, అపవిత్రతకు దూరంగా ఉండాలి, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయండి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. వేటి వలన? పైన చెప్పుకున్న వాటి వలన. పైన చెప్పుకున్న వాటిలో ఎవరైతే నడుస్తారో వారి మీదకి ప్రియులారా దేవుని న్యాయమైన తీర్పు, దేవుని ఉగ్రత వారి మీదకి వస్తుందంటండి. ఇక దేవుని ఉగ్రత నుండి తప్పించడానికి ఎవని వలన కానే కాదు. ఎవరి వల్ల కాదు. మరి దేవుడు తన పిల్లలకు ధనం ఇవ్వడా, డబ్బులు ఇవ్వడా? ఇస్తాడు. నమ్మకంగా నీవు దేవునిలో ఉంటే దేవుడు నీ అవసరతలన్నీ తీరుస్తాడు. నమ్మకంగా నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడు నీ అక్కర్లన్నీ తీరుస్తాడు. అంతేకాని మన అవయవాలు నీతికి సాధనాలుగా మనం మలుచుకోవాలి. కానీ ఏవండి, దురాశకును, జారత్వానికిని, అపవిత్రతకును, కామాతురతకును ప్రిల్లరా మన అవయవాలను మలుచుకొని పాడు చేసుకోకూడదు. దేవుని ఉగ్రతకు మనం గురి కాకూడదు. దేవుని ఉగ్రతకు మనం గురి కాకూడదు. ఈ ఉదయకాల సమయంలో, ఈ పగటికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఆ పాపమును బట్టి, మానవుని యొక్క చెడు నడతను బట్టి ఆయన మనుషుల మీదకి దేవుని ఉగ్రతను పంపిస్తాడంటండి. వేటి వలన దేవుని ఉగ్రత వస్తుందంట? వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి. ఎవరి మీదకి? విధేయులైన వారి మీదకి రాదు దేవుని ఉగ్రత. దేవునికి విధేయతగా నడిచే వారి మీదకి దేవుని ఉగ్రత రాదు. ఎవరి మీదకి వస్తుందంటే అవిధేయులైన వారి మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. దయచేసి దైవజనునిగా నేను మీకు చేతులు జోడించి చెప్తూ ఉన్నాను, అవిధేయతగా మనం నడుచుకోకూడదు. యవనస్తులైనా, స్త్రీలైనా, పురుషులైనా ఎవరైనా సరే అవిధేయతగా నడుచుకోవద్దు. మీ ఆలోచన వచ్చినట్లుగా మీరు జీవించొద్దు, మీకు నచ్చినట్లుగా మీరు జీవించొద్దు. మీరు దేవుని సన్నిధికి వస్తున్నారు గనక, దేవుణ్ణి నమ్ముకున్నారు గనక, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు గనక, ప్రభువా నన్ను ఎలా మీరు నడిపిస్తారు, నేను అలాగ నడుస్తాను అని మనము దైవ చిత్తానికి పిల్లర మనం అప్పగించుకుంటే ఆయనే సమభూమి గల ప్రదేశమందు నిన్ను నడిపిస్తాడంట. దయగలిగిన ఆయన ఆత్మ మనలను పిల్లర సమభూమి గల ప్రదేశమందు ఆయన మనల్ని నడిపిస్తారంటండి. అంతేగాని నీకు నీవే నిర్ణయాలు తీసుకొని నీకు నీవే ఆలోచనలు చేసి దేవుని ఉగ్రతకు నీవు బలవకూడదు అని ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. తర్వాత ఏమన్నాడు? ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించాలి. ఏటిని అమ్మా? 1 కోపము, 2 ఆగ్రహము, 3 దుష్టత్వము, 4 దూషణ, 5 మీ నోట బూతులు. బూతులు కూడానా? బూతులు ఆడుతున్నారా? ఎవరైనా భార్యను తిడుతున్నావా? భర్తను తిడుతున్నావా? తిట్టేవాళ్ళు లేరా? భార్యను తిట్టేవాళ్ళు లేరా? భర్తను తిట్టేవాళ్ళు లేరా? పిల్లలను తిట్టేవాళ్ళు లేరా? యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన తర్వాత మీ నోట బూతులు రాకూడదు. మీ నోట బూతులు రాకూడదు. రెండవది, దూషించకూడదు. ఎవరిని నువ్వు దూషించకూడదు. దేవుని రూపములో చేయబడిన ప్రతి మనిషి దేవుని బిడ్డే కనుక ఆ వ్యక్తిని నీవు దూషించకూడదు. పరదూషణ ప్రియులర మనకు ఉండకూడదంటండి.
దూషణ మాటలు పిల్లరా మనం మాట్లాడకూడదు, కీడు మాటలు మనం మాట్లాడకూడదు. అందుకని పిల్లలు ఇక్కడ చెప్తున్నాడు, ఇప్పుడైతే మీరు కోపము తగ్గించుకోవాలి. ఏమండి, ఏం తగ్గించుకోవాలంట? కోపాన్ని మనం తగ్గించుకోవాలి. రెండవదిగా పిల్లల ఆగ్రహము. కొంతమంది ఉగ్రులైపోతూ ఉంటారు, ఊగిపోతూ ఉంటారు. ఎప్పుడైతే కోపం నీకు వస్తుందో బీపీ కూడా అట్లాగే చెప్పండి రేజ్ అవుతూ ఉంటుంది. ఒక ఆవిడ ప్రార్థనకు వెళ్తుందంట. చక్కగా గుళ్ళో చర్చిలో చాలా విధేయతగా భక్తిగా ఉంటుందంట. ఇక ఇంటికి వస్తే చూడాలి ఆమె ప్రతాపం. ఎవరి మీద ప్రతాపం అంటే భర్త మీదే. ఆవిడ గుళ్ళోకి వెళ్ళినంతసేపు ఈయన చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఇంటికి వచ్చిందంటే ఈయనకి ఈ నాన్న తిప్పలే. అది అక్కడ ఎందుకు పెట్టావు, ఇది ఎక్కడ ఎందుకు పెట్టావు, అది ఎలా ఎందుకు చేసావు, ఇది అలా ఎందుకు చేసావు అని చెప్పి ఆవిడ్ని భయంకరంగా చేస్తూ ఉంటుందంటండి. ఒకరోజు ఆవిడ చర్చికి వెళ్ళిపోయిన తర్వాత ఈయన ప్రశాంతంగా పడుకున్నాడు. ఈయనకి మరి ఎట్లా ఎందుకో ఇరుసుకున్నాడో తెలియదు. మంచం కొంచెం ఎత్తుగా ఉందంట, గోడ గడియారం గోడకి కొంచెం కింద పెట్టుందంట. ఈ చెయ్యళ్ళి ఇట్లా చేతులు లేపేసరికి ఈ గోడ గడియారం కింద పడి పగిలిపోయింది. ఇక ఈ గడగడ వణికిపోతున్నాడు. ఈ ప్రార్థనకు వదిలేసే టైం వచ్చింది, ప్రార్థన నుంచి ఇంటికి వచ్చేస్తుంది, ఏమంటదో ఏంటో అని చెప్పేసి గడగడ వణికిపోతున్నాడు. అది చెయ్యాలని చేయలేయన, అంత భయపెట్టేస్తుంది ఆమె. ఆ రోజు దేవుడు ఆవిడతో మాట్లాడాడు. ఇదిగో నీ కోపము, నీ ఆగ్రహము వల్ల నీకు చాలా నష్టం జరుగుద్ది. నీ కోపం వల్లే నీ భర్తను దైవ సన్నిధికి రావట్లేదు, నీ ఆగ్రహం వల్లే నీ భర్త దైవ సన్నిధికి రావట్లేదు. దేవుడు పిల్లల సేవకుని ద్వారా ఆవిడతో మాట్లాడాడు. వెంటనే ప్రార్థనలో తీర్మానం చేసుకుందంట, చీ దేవుడు నాతో మాట్లాడాడు, ఇంకా నా భర్తను నేను ప్రేమించాలి, నా భర్తను నేను గౌరవించాలి, ఇంకా ఆయన నేను పొన్నెత్తి మాట్లాడకూడదు, నేను ఆయనకు లోబడి ఉండాలని చెప్పేసి ఆ తీర్మానం ప్రార్థన చేసుకుని ఇంటికి వచ్చేసిందంట. ఎప్పుడైతే తలుపు సౌండ్ వినబడిందో ఈయన చాలా గడగడలాడిపోతున్నాడు, వణిగిపోతున్నాడు ఈయన. ఎందుకంటే అక్కడ గడియారం లేదు, కింద పడిపోయింది, పగిలిపోయింది. ఏవండి అంటుంది, మాట మారిపోయింది. ఏవండి భోంచేశారా? చేయలేదు. ఎప్పటి వరకు ఎందుకు చేయకుండా ఉన్నారు? లేకంటే భోంచేద్దాం అనేసరికి ఈయన లేవట్లా. ఆయన గోడ వైపు చూపిస్తున్నాడంట. ఏంటండి, ఏమైంది, గోడ వైపు చూపిస్తున్నారేంటి అన్నాడంట. మాట రాట్లా. ఏంటో చెప్పండి నోరెప్పి అంటే ఆవిడ చెయ్యి తగిలింది, గోడ గడియారం కింద పడి పగిలిపోయింది అనేసరికి ఆవిడికి పోతే పోయిందిలేండి, ఇంకోటి కొనుక్కుందాం, ఇక నుంచి నేను ఏమి అన్నా నిన్ను అని ఆవిడి ఆ భర్త దగ్గర పిల్లల ఒప్పందం అయిందంట. వెంటనే ఆశ్చర్యం కలిగింది ఆవిడికి, ఆయనకి ఆశ్చర్యం కలిగింది. ఏంటి నా భార్య అయినా ఈమెనా అని ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ఆమెలో మార్పు వచ్చింది. అందుకని పేతురు రాసిన పత్రికలో వ్రాయబడింది, తమ భార్యల నడవడిక వలన వాక్యము లేకుండానే స్త్రీలంట తమ భార్యల నడవడి వలన దేవుని సన్నిధికి పురుషులను రాబట్టవచ్చు అంటండి. వారికి వాక్యం అక్కర్లా, నువ్వే దేవుని యొక్క సన్నిధిలో నీ ఇంటిలో ఒక వాక్యంగా నీవు ప్రవర్తించాలి. ఆగ్రహం ఉండకూడదు, స్త్రీలకు ఆగ్రహం ఉండకూడదు, పురుషులకు అంతకన్నా ఉండకూడదు. ప్రతి ఒక్కరూ పిల్లల మనం ప్రభువుని నమ్ముకున్న మనము ఈ ఆగ్రహము, ఇలాంటి కోపాలు, ఇలాంటి తాపాలు మనలో నుంచి వెడలిపోవాలి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండండి. ఇక్కడేమో చక్కగా విధేయతగా ఉండి బయటికి వెళ్ళి నీవు చాలా ఇదిగా ఉంటే అది దేవుని నామమునకు చాలా అవమానం. దేవుని నామమునకు చాలా అవమానం. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. వెంటనే అక్కడ ఆవిడ మీరు కూడా రేపటి నుంచి నాతో కూడా ప్రభు సన్నిధికి రావాలి అని చెప్తే అలాగే అన్నాడంట. భార్యలో మార్పు చూశాడు, మాటల్లో మార్పు చూశాడు,
ప్రియులారా, మరుసటి వారం నుంచి తన భర్త కూడా దైవ సన్నిధికి వెళ్ళడం అనేది జరిగింది. నీ ఆగ్రహము, నీ కోపం వల్ల అనేక మంది నీ సహోదరులు శత్రువులైపోతారు. నీకున్న ఆగ్రహం వల్ల నీ మేలు కోరేవారందరూ, నీ కొరకు ప్రార్థించేవారందరూ నీకు శత్రువులైపోతారు. మనం ఏం చేయాలంట? మన కొరకు అనేక మంది ప్రార్థన చేసేవారిని మనం సంపాదించుకోవాలంట. మనల్ని తిట్టిపోసేవారిని కాదు, మన గురించి ఆడిపోసుకునే వాళ్ళని కాదు, ఏమండి, మన గురించి చెడ్డగా ప్రచారం చేసేవాళ్ళని కాదండి. ఎవరిని సంపాదించుకోవాలి? నీ మాటల వలన, నీ ప్రవర్తన వలన, నీ ప్రార్థన జీవితం వలన నువ్వేం చేయాలి? దైవ సన్నిధిలో అనేక మందిని, మంచి స్నేహితులను, మన క్షేమం కోరుకునే వారిని మనం సంపాదించుకోవాలి. ఎవరితో మనం శత్రుత్వం ఉండకూడదు. నీ కోపము దేవుని నీతిని నెరవేర్చదంట. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. నరుని కోపం దేవుని యొక్క నీతిని నెరవేర్చదు. అందుకని ప్రియులారా, ఇవన్నీ మనము కలిగి దేవుని ఉగ్రత పాలు అవ్వకూడదు. వీటన్నిటిని విసర్జించాలి. దూషణ మాటలు మానాలి. నీ నోట బూతులు, చెప్పండి, బూతులు మాట్లాడకూడదు. బూతులు మాట్లాడకూడదు. చాలా జాగ్రత్తగా ప్రియులారా మన నోటిని మనము కాచుకోవాలి. ఒకవేళ అలాగని జీవితము ప్రియులారా లేకపోతే దేవుని ఉగ్రత ప్రియులారా పాలు మనము కావలసి వస్తుంది. ఈ సమయంలో ప్రియులారా ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ప్రియులారా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. అందుకనే అలాగా మనం ఉండకుండా దేవుని ఉగ్రత నుండి మనము తప్పించబడదామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మూడవదిగా ప్రియులారా యోహాను రాసిన సువార్త 3:36 మనం చదివితే, యోహాను రాసిన సువార్త 3:36 చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 36 వచనం. కుమారుని యందు విశ్వాసము ఉంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీదకు నిలిచియుండును అని ఇక్కడ వ్రాయబడుతుంది. ఏమని మాట్లాడుతున్నాడు ఇక్కడ? స్వయంగా యేసు ప్రభువారు ప్రియులారా చెప్పిన ఈ మాటను ప్రియులారా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏమన్నాడు? కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు. ఎవరు? కుమారునికి విధేయుడు. ఎవరా కుమారుడు? చెప్పండి. మన కొరకు భూమి మీదకి వచ్చిన కుమారుడు, మనిషి కుమారుడు, దేవుని కుమారుడైన యేసు క్రీస్తుకు మనం విధేయత చూపించకపోతే, కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీదకి నిలిచి ఉంటుంది. మరి విధేయుడైతే ఉగ్రత నుండి మనం తప్పించబడతాం. అమ్మా వింటున్నారా? అర్థమవుతుందా? దేవునికి మనం విధేయులమైతే దేవుని ఉగ్రత నుండి మనం తప్పించబడతాం. ఒకవేళ ఆ కుమారునికి మనం విధేయులం కాకపోతే, క్రీస్తు ప్రభుకు మనం విధేయులం కాకపోతే, ఆయన వాక్య ప్రకారంగా మనం నడవకపోతే దేవుని ఉగ్రత మన మీద నిలిచి ఉంటుందంట. ఉగ్రత పాలగటానికి కాదు కదా దేవుడు మనల్ని పిలిచింది. అందుకని మనము అనునిత్యము దేవుని మాటకు లోబడాలి. దేవుని మాటకు ప్రియులారా మనం విధేయత చూపించాలి. వాక్యాన్ని విన్న మనము వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి. యేసుప్రభు వారు ఏం చెప్పారు? మిమ్మును బట్టియే కదా నా నామము అన్య జనులలో అవమానపరచబడుచున్నది అని చెప్పారు. ఎవరిని బట్టి? మన మాటలు సరిగా లేకపోవటం వల్ల, మన ప్రవర్తన సరిగా లేకపోవటం వల్ల, మన జీవిత విధానాలు సరిగా లేకపోవటం వల్ల మనల్ని బట్టే. ఇప్పుడు తల్లిదండ్రులకు అవమానం ఎలా వస్తుంది? పిల్లల్ని బట్టే కదా అవమానం వచ్చేది. పిల్లోడు సరిగా జీవించకపోతే తల్లిదండ్రులు ఏడుస్తారు. అరే ఎవర్రా నిన్ను కందై, నీ పెంపకం సరిలేదురా, నీ పెంపకం ఏంట్రా ఎట్లా ఉందని చెప్పేసి ఎవరినంటారు? ఇప్పుడు తల్లిదండ్రులు అంటారు.
కన్నవారిని అంటారు. అందుకనే పెళ్లి చేసి అమ్మాయిని అత్తవారింటికి పంపిస్తూ ఏం చెప్తారు కొంతమంది పెద్దలు, అమ్మా పుట్టింటికి మెట్టినింటికి నువ్వేం చేయాలి, విలువ తేవాలి. ముందు ఏ ఇల్లు చెప్తారు, ఏ ఇంటికి అంటారు, పుట్టినింటికి, నిన్ను కన్నని తండ్రి తల్లిదండ్రులకు, రెండవదిగా నీ అత్తమామలకు నువ్వేం చేయాలి, చక్కగా వారికి మేలుకరంగా నీవు నడవాలి. అవమానం తెచ్చేంత పరిస్థితి నీకు ఉండకూడదు. ఏమండి, ఆ కాలంలో అలా చెప్పేవాళ్ళు. ఈ కాలంలో అంతా మారిపోయిందిలేండి. పెళ్లి టైంలోనే మాట్లాడేసుకుంటున్నారు. ఏమని, మనం ప్రత్యేకంగా ఉండాలి, ఒక రూమ్ ఒకటి చూడాలి, అత్తమామలు మనతో కూడా ఉండకూడదు అని. ఇప్పుడు అవన్నీ జరగట్లేదా? చూస్తున్నారా? ఎందుకని? అత్తగారి ఇంటికాడ ఉందనుకో ముసలి వాసన ఎక్కడ పడితే అక్కడ పోస్తుంది. ఆ మామగారు ఎక్కడ పడితే అక్కడ పోస్తున్నాడు, ఎక్కడ పడితే అక్కడ పోసేస్తున్నాడు. మరి ఓపిక లేదు, పొయ్యికి ఏం చేస్తారు? ఏమండి, అదే స్థితికి మనం రావాలా వద్దా? ఇదే నవ యవనంగానే ఉంటావా? ఎంతకాలం చూసినా 60 ఏళ్ళ 60 ఏళ్ళు 70 ఏళ్ళు మనకు కూడా వస్తాయి కదా. వచ్చినప్పుడు మన పరిస్థితులు ఎలా ఉంటాయి? చాలా జాగ్రత్త. అత్తమామలు చూసుకోవాలి. నీ అత్తగారిని చూడాలి, నీ మామగారిని చూడాలి. ఏమండి, లేదు అట్ట కుదరదండి, అట్ట కుదరదు. ఇప్పుడు అన్ని బాండ్ రాపిచ్చేసుకుంటున్నారు. మీ అమ్మ మనతో ఉండకూడదు, మీ నాన్న మనతో ఉండకూడదు. మరి మీ అమ్మ మీ నాన్న రావచ్చు అంటే వాళ్ళు రావచ్చు. అమ్మగారి ఇంటికాడి నుంచి పిల్లి వస్తుందంటే, మా అమ్మగారి ఇంటికాడి నుంచి పిల్లి వస్తుందని సంకలు కొట్టుకుంటారంట. అత్తగారి ఇంటికాడి నుంచి ఏనుగు వస్తుందంటే, ఏనుగేనా వస్తుందిలే, ఏనుగు వస్తుందిలే అని. మరి పిల్లి పెద్దదా, ఏనుగు పెద్దదా చెప్పాలి? ఏనుగే పెద్ద. మరి ఏనుగు వస్తుందంటే కోడలకు ఏమన్నా కొంచెం సంతోషం ఉంటుందా? అత్తగారింటికాడి నుంచి వచ్చేది. మరి అమ్మగారింటికాడి నుంచి పిల్లి వస్తుందంటే అసలు ఎంత చంకలు కొట్టుకుంటారో. అలా ఉండకూడదు. దేవుని యొక్క సన్నిధిలో ప్రియులారా, మనము వాక్యమును ఎరిగిన మనము చాలా జాగ్రత్తగా నడవాలి. అత్తను కానీ మావను కానీ తండ్రి వలె తల్లి వలె భావించాలి. నీ కోడల్ని ప్రియులారా చక్కగా నీవు తల్లి వలె కూతురు వలె భావించాలి. నీ అత్తను చక్కగా తల్లి వలె భావించాలి. ఇది దేవుని ప్రేమ. దేవుడు ప్రియులారా ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు. అందుకనే మనం ఏం చేయాలంట, వాక్యాన్ని మనము మన జీవితాల్లో ప్రియులారా మనము అది క్రియారూపకంగా మనం చూపించాలి. ఆమెను ఎక్కడికి తీసుకొస్తే నేను వెళ్ళిపోతానందంట ఒక ఆంటీ. ఎవరిని? ముసల్దాన్ని ఇక్కడికి తీసుకొచ్చావా, నేను జంప్ అయిపోతా. ఎక్కడికే వెళ్ళలేదని చెప్పేసి కర్ర పట్టుకుని 4 ఉతికితే ఏమండి, కృతజ్ఞత లేని వారుగా ఉంటున్నారు. ఏమిచ్చింది నేను చూడటానికి? మాకేమన్నా ఈ పెట్టిందా? ఏమిచ్చింది? ఆ దుర్మార్గుడా, నీకు జన్మనిచ్చింది కదా. దుర్మార్గపు మాటలు మాట్లాడతారు కొంతమంది. తల్లి మనకు జన్మనిచ్చింది, తండ్రి మనకు జన్మనిచ్చాడు. ఆ తల్లిదండ్రులు చూడడానికి పిల్లలు కొంతమంది ఎంత ఇదైపోతారో. ఎప్పుడు చచ్చిపోతారో ఆస్తులన్నీ వేసేసుకోవాలని చూస్తారు. అది మన ఒక ఆమె వచ్చి చెప్తుంది, అయ్యా మేము బ్రతికుండగానే, ముసలోడు నేను బ్రతికుండగానే 4 మనవాళ్ళ పేర 2 ఎకరాలు రాసేస్తాం కుంటకుంటా. ఎందుకంటే మా తదనంతరం వాళ్ళకి చెందేటట్టుగా వీళ్ళు కొడుకులు మమ్మల్ని చూసే పరిస్థితి ఎక్కడ కనబట్టలేదని చెప్తుంది. ఆ తల్లిలో ఎంత బాధ ఉండబట్టి పిల్లారా ఆ రీతిగా మాట్లాడుతూ ఉంది. నిజమే పిల్లారా, దైవ సన్నిధిలో దేవుని పిల్లలమైన మనము దేవుని వాక్య ప్రకారంగా నడవాలి. నీ తల్లిదండ్రులు వస్తే ఒక రకంగా, నీ అత్తమామలు వస్తే ఒక రకంగా, అట్లా ఉండకూడదు. వాక్యానికి అనుగుణంగా నడవాలి. ఒక్కసారి రూతమును జ్ఞాపకం చేసుకోనండి.
ఏమండి, రూతమ్మ ఎంత పిల్లరా అణుకువగా జీవించింది ఆవిడ. ఎంత వాక్య ప్రకారం, ఆమెకు వాక్యం తెలియదు, హిందువురాలు ఆవిడ, ఒక అన్యురాలు. కానీ ఎవరిని చూసిందంటే వారిలో దేవుణ్ణి చూసింది. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు చనిపోయిన చోట నేను చనిపోతాను, నీవు పాతి పెట్టబడిన చోట నేను పాతి పెట్టబడతాను, మరణము నిన్ను నన్ను మరణము వేరు చేయకుండానుగాక అని చెప్పేసి ఆవిడ చెప్పి అత్తగారితో పాటు వెళ్ళిపోయిందంట అండి. అందుకని యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఇప్పుడు ఆ రూతు గారి గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం? రూతు గ్రంథం ఉంది కానీ పరిశుద్ధ గ్రంథంలో ఎంత ప్రిల్లరా అత్తగారిని ఎంత కనిపెట్టుకుంది, ఆ వృద్ధాప్యంలో ప్రిల్లరా ఎంత కనిపెట్టుకుని చూసింది. అంటే సందర్భాన్ని బట్టి ఈ విషయాలను ఎందుకు చెప్తున్నానంటే, నేను దేవుని పిల్లలు వాక్యానికి అనుగుణంగా నడవాలి. కుమారుణ్ణి అంగీకరించిన వారందరూ ఆయన పోలికలో ప్రిల్లరా మనము ఉండాలి. యేసు ప్రభు కూడా తల్లిని ఏమన్నాడు? ఇదిగో నీ కుమారుడు అని యోహాన్ని అప్పగించాడు. అంటే మరణ పర్యంతంలో కూడా పరిస్థితుల్లో కూడా తల్లిని ఆయన విడిచిపెట్టలేదు. యోహానుకు తల్లిని చూపించాడు, ఇదిగో నీ తల్లి, అంటే నేను ఇంక వెళ్ళిపోతున్నాను, నా తల్లిని నీవు ఆదరించు. ఎంత ప్రేమ దేవునిది. నా తల్లి నన్ను మరచినా నరులెల్ల నన్ను విడచినా, నా తల్లి నన్ను మరచినా నరులెల్ల నన్ను మరువని దైవమా, ఎడబాయని జీవమా, నన్ను మరువని దైవమా, ఎడబాయని జీవమా, పరిశుద్ధుడా పరిపూర్ణుడా పరిశుద్ధు. అందరూ చప్పట్లు కొడుతూ మనసారా సేవింతు ముదమార ప్రార్థింతు, మనసారా సేవింతు ముదమార ప్రార్థింతు, నా తల్లి నన్ను మరచినా నరులెల్ల నన్ను విడచినా, నన్ను మరువని దైవమా, ఎడబాయని హల్లెలూయా. ప్రియులారా, తల్లి మరిచిన తండ్రి మరిచిన ఆయన ప్రేమ ఎలాంటిది? మరువని ప్రేమ, మరువని ప్రేమ, విడువని ప్రేమ, ఎడబాయని ప్రేమ, ముదిమవచ్చు వరకు చంకనెత్తుకునే ప్రేమ, మరణ పర్యంతం వరకు నిన్ను ఆదరించే ప్రేమ. ఆ ప్రేమామయుడైన యేసుక్రీస్తు ప్రభుని, ఆ మనిషి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన మనము ఆయన వాక్య ప్రకారంగా నడవాలి. ఆయన వాక్య ప్రకారంగా నడవాలి. అదే నీ ఇంటిలో నీ ద్వారా క్రీస్తు బట్టబయలవ్వాలి. నీ ప్రవర్తన ద్వారా యేసుక్రీస్తు వారు ప్రత్యక్షపరచబడాలి. ఓ యవనస్తుడా, నీ ఫ్రెండ్స్ మధ్య, నీ స్నేహితుల మధ్య నువ్వేం చేయాలంట? నీ ప్రవర్తన ద్వారా, నీ మాటల ద్వారా క్రీస్తుని నువ్వు ప్రత్యక్షపరచాలి. అలా కాకుండా చర్చికి వెళ్ళినప్పుడే మనం అట్లా ఉందాం, బయటకు వచ్చేస్తే మన ఇష్టానుసారంగా మనం జీవిద్దాం అనుకోవద్దు. నువ్వెక్కడున్నా క్రీస్తు బిడ్డగా నువ్వు బ్రతకాలి, దేవుని బిడ్డగా నువ్వు బ్రతకాలి, క్రీస్తుకు సాక్షిగా నువ్వు బ్రతకాలి. అందుకనే ఆయన వాక్యాన్ని అనుసరించి కాకుండా వాక్యానికి విరుద్ధంగా నువ్వు నడిస్తే అట్టివారి మీదకి దేవుని ఉగ్రత వస్తుందని దేవుని వాక్యము స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. ఎందుకు మనము దేవుని ఉగ్రత పాలవ్వాలి? దేవుని ఉగ్రత పాలు కాకుండా ప్రియులారా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏవండి, ఈ ఉగ్రత నుండి మనం తప్పించబడాలంటే మరొక మాట అపోస్తుల కార్యముల గ్రంథంలో వ్రాయబడింది. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదివితే, 30వ వచనం 17వ అధ్యాయము 30వ వచనం మనం చదివితే,
ఆ అజ్ఞాన కాలమునందు దేవుడు చూచి చూడనట్టు ఉండెను. ఎప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. తాను నియమించిన తాను నియమించిన మనుషుల చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేయుచున్నాడు. దేవుని ఉగ్రత నుండి మనం తప్పించబడాలంటే, దేవుని న్యాయ తీర్పు నుంచి మనం తప్పించబడాలంటే మనం ఏం చేయాలంట? అంతటను అందరూ ఏం చేయాలంట? మారు మనస్సు పొందాలి. పాపము నిమిత్తము పశ్చాత్తాపడాలి. ఏం చేయాలట? మనం చేసిన పాపము నిమిత్తం పిల్లలు పశ్చాత్తాపడాలి. జన్మ పాపము, కర్మ పాపము మనుషుల మీద ఏలుబడి చేస్తూ ఉంది. పాపము ప్రియులారా మీద ఏలుబడి చేస్తూ ఉంది. ఈ పాపమును బట్టి దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వస్తుందని దేవుని వాక్యం చెప్తుంది. కానీ దేవుని ఉగ్రత నుండి మనం విడిపించబడాలి అంటే ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది పాపమును ఒప్పుకొని పశ్చాత్తాప్తులమై మన పాపాన్ని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు మనం జీవిస్తే నిజంగా ప్రియులారా దేవుని ఉగ్రత నుండి మనం తప్పించబడతాం. ఎలా ఉంటుంది దేవుని ఉగ్రత చెప్పండి? అగ్ని ఆరదు, పురుగు చావదు అని వాక్యం చెప్తుంది. అది నిత్య నరకాగ్ని. కానీ భూమి మీద సంఘం ఎత్తబడిన తర్వాత దేవుని ఉగ్రత పాత్రలు ఉన్నాయంట. ఆ పాత్రలన్నీ ఆయన క్రొమ్మరిస్తాడంట. ప్రకటన గ్రంథంలో వ్రాయబడింది 5 మనుగుల వడగండ్లు భూమి మీద పడతాయి అంటండి. 5 మనుగుల వడగండ్లు అంటే చెప్పండి, ఇంచుమించు ప్రిలారా 5 మనుగులంటే 50 కేజీలు అంతేనండి. 5 మనుగులంటే ఎన్ని కేజీలు? తప్పు చెప్పానా? కరెక్టేనా? 5 మనుగులంటే 50 కేజీలు. 50 కేజీలు రాయి వడగండ్లంట భూమి మీద పడతాయంట. ఎప్పుడు? సంఘం ఎత్తబడిన తర్వాత. యేసు ప్రభు 2వ రాకడలో సంఘం ఎత్తబడి పరిశుద్ధులంతా ఎత్తబడిన తర్వాత దేవుని ఉగ్రత పాత్రలు భూమి మీద క్రొమ్మరించబడతాయి. మరి చూడండి, బిల్డింగ్లు ఆగుతాయా? 50 కేజీలు రాయి అక్కడి నుంచి ఆకాశం నుంచి పడుతున్నాయి అంటే ఇక రేకుల షెడ్లు చెప్పలేము, పూరీలు కూడా చెప్పలేము, తుత్తినీలుగా అయిపోతాయి, బిల్డింగులు కూడా కూలిపోతాయి. మరి మనుషులు అందుకని ఆ ఉగ్రతకు తట్టుకోలేక కొండల్లోనికి వెళతారంట, గుట్టల్లోనికి వెళతారంట. వెళ్ళి మమ్మల్ని దాయండి, దేవుని ఉగ్రతకు మమ్మల్ని దాయండి అని చెప్పేసి కొండలకు గుట్టలకు పిల్లలు చెప్తారంట. మనుషులు ప్రాణ భయముతో పరుగులు తీస్తారంట. అంతేనా అంటే ఏవండి, తేళ్ళు వస్తాయి అంటండి, భయంకరమైన తేళ్ళు. ఒక్కొక్క తేలు కుడితే పిల్లారా ఎన్నెళ్ళు బాధపడాలి? 6 ఎన్నెళ్ళు? 6 నెలలు. 6 నెలలు బాధపడాలి ఒక్కొక్క తేలు కుడితే. అలాంటి ఎన్ని తేళ్ళు కుడతాయి మనల్ని? అంటే మనల్ని కాదులేండి. మనం ఎత్తబడితే చెప్పండి, మనం ఎత్తబడితే ధన్యులం అవుతాం. ఒకవేళ కోణం వేసి నీ ఇష్టానుసారంగా నడిచి అడ్డదిడ్డాలుగా నడిచి నోరుంది కానీ నీ ఇష్టానుసారంగా మాట్లాడి కళ్ళు ఉన్నాయి కదా అని చెప్పేసి పనికి మళ్ళీ అన్నీ చూసి అంతే విడవబడతావు. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని ఆ దినము నుండి, ఆ ఉగ్రత దినము నుండి ఎవరు నిన్ను తప్పించలేరు. మరణము కొరకు మనుషులు పరిగెడతారంట. మరణం దూరం అయిపోద్దంటండి. మరణము మనిషిని చూసి పారిపోద్దంట. మరణము మనిషికి రాదు. ఈ భయంకరమైన పిల్లల చెర, భయంకరమైన కఠిన శ్రమలు, కనని వినని కఠిన శ్రమలు పిల్లల భూమి మీదకి వస్తాయంటండి. అందుకని
లోకలు అనుకుంటారంటే నెమ్మదిగా ఉంది, మేము డబ్బు సంపాదిస్తున్నాం, బంగారం సంపాదించుకుంటున్నాం, మంచి మంచి ప్యాలెస్లు కట్టుకుంటున్నాం, మంచి మంచి కార్లు ఉన్నాయి, మంచి మంచి స్థలాలు ఉన్నాయి, మంచి ఆహారం ఉంది, మాకు అన్నీ ఉన్నాయి, మాకు ఇబ్బంది ఏం లేదులే అనుకుంటారంట. కానీ గర్భిణీ స్త్రీకి ప్రసవవేదన కలుగునట్లుగా ఆకస్మికముగా ప్రియులారా ఆ దినము వస్తుందని ప్రియులారా పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడింది. ఆ దినమున ప్రియులారా రక్షించబడిన వారందరూ ప్రియులారా ఎత్తబడితే, రక్తములో కడగబడిన వారందరూ ఎత్తబడితే, క్రీస్తు కొరకు జీవించి రక్షణ బాప్తిసం తీసుకున్న వారందరూ ప్రియులారా పైకెత్తబడితే, ప్రియులారా మరి రక్షణ పొందని వారు విడవబడతారు. ఇది వాక్య సత్యం. అందుకని ఇప్పుడే మనం పశ్చాత్తాపడాలి. ఒకవేళ మారు మనసు పొందలేదా, నీ పాపము నుండి నీవు విడిపించబడలేదా, నీ పాపమును బట్టి పశ్చాత్తాపడు. ప్రభువా ఈ జీవితం నాకు వద్దు నాయనా, నీ కొరకు నేను జీవిస్తాను. ఈ బ్రతుకు నాకు వద్దు నాయనా, నీ కొరకు నేను బ్రతుకుతాను. ఈ మోసకరమైన బ్రతుకు నాకు వద్దు నాయనా, ఈ వ్యభిచార సంబంధమైన బ్రతుకు నాకు వద్దు నాయనా, ప్రభువా ఇలాంటి పరిస్థితి నాకు వద్దు నాయనా, నీ కొరకు నేను బ్రతుకుతాను ప్రభువా అని నువ్వు పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపము మనిషిని దేవుని ఉగ్రత నుండి తప్పిస్తుందంట. ఏమండి, ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు గురించి మనము చెప్పుకుంటే మనకు సమయం దగ్గరకు వచ్చేసింది. మనం చెప్పుకుంటే తన తప్పును తెలుసుకుని కుమారుడు వెనక్కి తిరిగి వచ్చాడు. కానీ తండ్రి ప్రేమ ఎలాంటిది? కుమారుడిని అంత దూరాన్ని చూసి తండ్రి తాను చేసిన తప్పులను జ్ఞాపకం చేసుకుంటా పరుగు పరుగును వెళ్ళి కుమారుని కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. ఆ వస్త్రాలని, పాత వస్త్రాలను తీసి ప్రశస్త వస్త్రాలని తొడిగించి వాని చేతికి ఉంగరాన్ని పెట్టి వాని కొరకు గొప్ప విందు చేయించాడు. కారణం ఏంటి? అతడి బుద్ధి వచ్చినప్పుడు వెనక్కి తిరిగాడంట. మారు మనసు అంట అర్థం ఏంటంటే వెనక్కి తిరుగుట అంటే, నేను తప్పు చేశాను, నా తండ్రి ఇంటిలో ఎంతోమంది కూలివాండ్రికి భోజనం సమృద్ధిగా ఉంది, ఇక్కడ నేను ఆకలికి బాధపడుతున్నాను, నేను వెళ్ళి నా తండ్రి దగ్గర క్షమాపణ పొందుతాను, తండ్రి పరలోకానికి నీకును విరోధంగా నేను పాపం చేశాను అని ఆయన దగ్గర పశ్చాత్తాపడతానని ఎప్పుడైతే తన తప్పును తెలుసుకుని వెనక్కి తిరిగి వచ్చాడో ఆ పశ్చాత్తాపము తండ్రి హృదయాన్ని కరిగించింది. అంతే, నా ఆస్తినంతా పాడు చేసావు, సిగ్గులేక నా ఇంటికి వస్తున్నావా అన్నాడా? లేదు లేదు లేదు. ఆయన తండ్రి కుమారుని దగ్గరికి వెళ్ళి కౌగిలించుకొని ముద్దు పెట్టుకుని ఏమండి అతని కొరకు గొప్ప విందు చేయించాడు. అంటే పశ్చాత్తాపము మనిషిని దేవుని ఉగ్రత నుండి తప్పిస్తుంది. అందుకని పశ్చాత్తాపడాలి. ఒక తప్పు చేస్తున్నప్పుడు అయ్యో నేను తప్పు చేస్తున్నాను, ఈ తప్పు నేను చేయకూడదు అని నీకు అవగాహన రావాలి. ఒకవేళ నువ్వు చేసిన పాపాన్ని బట్టి ప్రభువా నేను తెలిసి తప్పు చేస్తున్నాను ప్రభువా నన్ను క్షమించని పశ్చాత్తాపడి ఆ తప్పు నుండి నీవు వైదొలగినట్లయితే తప్పక దేవుని ఉగ్రత నీ మీదకి రాదు. ఉగ్రత నుండి నీవు తప్పించబడతావు. అది కాకుండా చేయనివాడు ఎవరులే, తప్పు చేయని ఆడదెవర్లే, తప్పు చేయని మగోళ్ళు ఎవరులే అని చెప్పేసి వాళ్ళు చేయట్లేదా, వీళ్ళు చేయట్లేదా, వాళ్ళు అట్ట తిరుగుతున్నారు, వీళ్ళు అట్ట తిరుగుతున్నారని వీళ్ళని చూసి ఎలికి ఇంట్లోకి వెళ్ళిందని ఇంటికి నిప్పెట్టేశాడంట ఒకడు. ఏమండి, ఎలికి ఏముందండి, ఇంటికే నిప్పెట్టేశాడంట. వాళ్ళు అట్లా చేస్తున్నారు, వీళ్ళు ఎట్లా చేస్తున్నారు, వాళ్ళు అలా తిరుగుతున్నారు, ఎలా తిరుగుతున్నారు, నేను తిరిగితే ఉందలే. జాగ్రత్త, తప్పుతో ఆటాడొద్దు, నిప్పుతో చెలగాటాలాడొద్దు. రీత ఆ తప్పు నిన్ను కాలుస్తుంది, అంతేకాదు దేవునికి నిన్ను దూరం చేస్తుంది, అంతేకాదు నిత్య నాశనానికి ప్రియులారాదిత్తి నిన్ను తీసుకుని వెళ్ళిపోద్ది. మరి పశ్చాత్తాపడతావా? ప్రభువా ఇక నాకు జీవితం వద్దు ప్రభువా, ఈ బ్రతుకు నాకు వద్దు ప్రభువా, నేను నీ కొరకు జీవిస్తాను, నీ కొరకు నేను బ్రతుకుతాను, నా శరీరాన్ని అణచివేయి ప్రభువా, నా శరీర కోరికలను అణిచివేయి ప్రభువా, నా మీద దాడి చేస్తున్న కామ క్రోధ మోహ మదవాత్సర్యాలను అణిచివేయండి ప్రభువా, నేను నీ కొరకు జీవిస్తానని ప్రభు దగ్గర పశ్చాత్తాపడాలి. నీవు పశ్చాత్తాపడి నీవు దేవుని సన్నిధిలో మారు మనసు పొంది నీ జీవితాన్ని ప్రభు కొరకు సమర్పించుకున్నట్లయితే దేవుని ఉగ్రత నుండి నీవు తప్పించబడతావు, దేవుని తీర్పు నుండి నీవు తప్పించబడతావు, నిత్య నాశనము నుండి, నిత్య నరకము నుండి నువ్వు విడిపించబడతావు. ప్రియ సహోదరుడా, సహోదరి,
ఈ ఉదయకాల పగటికాల సమయంలో ఆత్మదేవుడి వాక్యము ద్వారా నిన్ను రేపుతూ ఉన్నాడు, నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు, ఈ వాక్యము ద్వారా నిన్ను మందలిస్తూ ఉన్నాడు. నీకు మరొకసారి ఈ యొక్క వాక్యాన్ని ప్రియులారా నీకు తెలియజేస్తూ ఉన్నాడు. మారు మనసక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొంది తన పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రభు దగ్గర క్షమాపణ పొందిన ఒక పాపి విషయమై ఆయన సంతోషిస్తాడంటండి. ఎవరంటే వాళ్ళు మారు మనసు అక్కర్లేని నీతిమంతులంటే వాళ్ళు. అర్థమైంది ఈ మాట? లోకరాసిన సువార్తలో వ్రాయబడింది, మారు మనసు అక్కర్లేని నీతిమంతులంట. మాకు మారు మనసు వద్దండి, కానీ మేము నీతిగా ఉన్నాము, నేనేం తప్పు చేయట్లేదు, నేనేం తప్పు చేశానని నేను ఇది చెయ్యాలి, నేనేం తప్పు చేయట్లేదని నీకు నువ్వు అనుకోవద్దు. పుట్టిన ప్రతి ఒక్కడు పాపముతోనే పుట్టాడు. అందుకని యోహాను పత్రికలో వ్రాయబడింది, పాపము లేదని మనము చెప్పుకుని ఎడలా మళ్ళీ మనమే ఏం చేస్తున్నామంట? ఎక్కడ వ్రాయబడింది మాట? యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము చదవండి. ఎక్కడ? ఎన్నో వచనం అమ్మది? 8వ వచనం. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం చదవండి. మనం పాపము లేమని చెప్పుకుని ఎడల మళ్ళీ మనమే మోసపుచ్చుకుంటున్నామంట. అవరవరవరవరవర బాబు నేను తప్పు చేయలేదయ్యో నెత్తి నోరు కొట్టుకుంటారు కొంతమంది. అబద్ధము చెప్పి మనుషులు నమ్మించడానికి ప్రయత్నము చెప్పాలి. అబద్ధము చెప్పి మనుషులు నమ్మించడానికి ప్రయత్నం చేస్తాం. అబద్ధము చెప్పి మనుషులు నమ్మించడానికి ప్రయత్నం చేస్తాం. చాలా జాగ్రత్త సుమి, చాలా జాగ్రత్తగా దైవ సన్నిధిలో మనం ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో పిల్లలు అబద్ధం చెప్పకూడదు. దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే మనుషులు ఏం చెప్తున్నాడు ఇక్కడ వాక్యంలో? మనము పాపము లేదని చెప్పుకుని ఎడల మళ్ళీ మనమే మోసపుచ్చుకుంటున్నామంట. మరియు చదవండి, మరియు మనలో సత్యం ఉండదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నేను తప్పు చేయలేదని మనిషిని నమ్మించడాన్ని నమ్మబలికితే దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వు అన్నమాట నేను ఆడలేదని చెప్తే ఏదో అనేసేలే అప్పుడు అంటే, నువ్వు వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేర్చాలి. యోహాను కీర్తనలో 15వ కీర్తన ఏం రాయి? అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగిన మాట తప్పడు. ఏదో చేసావులే, ఏదో అన్నావులే అనుకుంటే ఎట్లా? దేవుని దగ్గర నువ్వు ప్రమాణం చేసినప్పుడు నువ్వేం చేయాలి? ఆ ప్రమాణాన్ని తప్పక నీవు నెరవేర్చాలి. ఏంటి ఆ ప్రమాణం? ప్రభువా, నేను నీ కొరకే జీవిస్తానయ్యా, నీ కొరకే బ్రతుకుతానయ్యా, ఇంకా లోకం నాకు వద్దునైనా, లోకంతో నాకు పని లేదని నువ్వు ప్రమాణం చేసినప్పుడు ఆ ప్రమాణాన్ని నువ్వు తప్పక నెరవేర్చాలి. అది కాకుండా నాలో ఏం తప్పు లేదు, నాలో ఏది తప్పు లేదు, నేను అంతా ఆల్ రైట్ అని నువ్వు అనుకుంటే జాగ్రత్త సుమి, నీ పాపము నిన్ను పట్టుకుంటుంది. నీ పాపము నిన్ను దేవుని ఉగ్రతకు నెట్టుద్ది. అందుకనే ఉగ్రత నుండి నువ్వు తప్పించబడాలి అంటే నువ్వేం చేయాలి? దేవుని సన్నిధిలో నీ పాపము నిమిత్తం పశ్చాత్తాపడాలి. నేను తప్పు చేస్తున్నాను ఏదైనా నీకు తెలిస్తే దాని నిమిత్తం పశ్చాత్తాపడు. ప్రభువా, దీన్ని జయించే శక్తిని నాకు దయచేయండి ప్రభువా, దీన్ని జయించే శక్తిని నాకు దయచేయండి ప్రభువా, ఈ బలహీనతను జయించే శక్తిని నాకు దయచేయండి ప్రభువా అని నువ్వేం చేయాలంట? దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. పాపం అంట షుగర్ వ్యాధి కంటే స్పీడ్గా ఉంటుందంటండి. ఏ వ్యాధి కంటే చెప్పాలి? షుగర్ వ్యాధి కంటే చాలా శక్తివంతమైందంట. బీపీ కంటే చాలా శక్తివంతమైందంట. అందుకనే దేవుని యొక్క సన్నిధిలో మనము పాపము చావాలి, మారు మనసు పొందాలి. నీవు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రభు దగ్గర క్షమాపణ పొందితే తప్పక దేవుడు నిన్ను ఏం చేస్తాడంట?
దేవుని ఉగ్రత నుండి తప్పిస్తాడు. దేవుని ఉగ్రత నుండి తప్పిస్తాడు. పశ్చాత్తాపడిన వారందరూ రక్షించబడతారు. రక్షణ వారు పొందుతారు. రక్షణ దేవుడు వారికి ఇస్తాడు. సిలువలో కార్చిన కలవరి సిలువలో కార్చిన రక్తము ద్వారా వారిని కడిగి పవిత్రపరిచి పరిశుద్ధులుగా దేవుడు చేస్తాడు. దేవుని ఉగ్రత నుండి తప్పిస్తాడు. అందుకని యోహాను సువార్త 5:24 ప్రకారంగా నా మాట విని నన్ను పంపిన వాని యందే విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం కాదు చదవండి. నా మాట విని నన్ను పంపిన వాని యందే విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా దేవుని మాట వినాలి. దేవుని మాట విని పశ్చాత్తాపడి పాపాన్ని ఒప్పుకొని రక్షణ పొందాలి. రక్షణ బాప్తీసం తీసుకుంటే ఆయన తన రక్తములో నిన్ను కడిగి నిన్ను పవిత్రపరుస్తాడు. ఆయన పవిత్రపరచబడిన బిడ్డలందరినీ దేవుని ఉగ్రత నుండి ఆయన తప్పిస్తాడు. అలాంటి ఆ కృపను మనమందరం పొందుకొని దేవుని సన్నిధిలో మనమందరం ముందుకు సాగిపోదాం. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరం ప్రార్థన చేసుకుందాం.